మహోన్నతుడైన దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభు అయిన క్రీస్తు నామములో మీ అందరికీ కూడా వందనాలండి. ఉదయకాల సమయంలో దేవుడు మనందరితో మాట్లాడుతున్న ఈ అమూల్యమైన మాటలను మనం నేర్చుకోవడానికి, ఆయన యొక్క పాఠాన్ని నేర్చుకోవడానికి ఆయన పాఠశాలలో మనం ఉన్నాం. అనగా ఆయన దైవ సన్నిధిలో. హల్లెలూయా. అంటే ఆలయంలో కాదండి, ఆయన వాక్యం దగ్గర మనం ఉన్నాం. అది దైవ సన్నిధి. దైవ సన్నిధిలో మనం ఆయన వాక్యాన్ని మనం విందాము, నేర్చుకుందాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నది ఏమిటంటే, ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియ శ్రోతలారా, ఈ మాటలు వింటున్న మీలో తండ్రి యొక్క ఆత్మను ఉండాలని, ఆయన ఆత్మను మీలో ఉంచబడాలని, మీ వెనక తరాల వారు మీకు ఇచ్చిన పిల్లలు ఆశీర్వాదకరంగా మార్చబడాలని మాత్రమే ఈ వాక్యాన్ని మీ ముందు పెడుతున్నాను. దయచేసి చివరి వరకు వాక్యాన్ని వినండి. దయచేసి మీరు ఈ వాక్యాన్ని వినకపోయినా పర్వాలేదు, కానీ కాస్త విని దాన్ని విడిచిపెట్టకండి. అది మీకే హాని కలిగిస్తుంది. జాగ్రత్త. కావున ప్రియ సంగమా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఇచ్చిన వాక్యం ఏమిటంటే, దేవునికి ఇష్టం లేని ప్రజలు. ఈ అంశం మీద మనం కొన్ని గడియలు వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. వాక్యంలోకి వెళ్ళే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ యొక్క సహకారము మా ఛానల్కి అందించండి. మరలా చెప్తున్నాను, నేటి వాక్యాంశము దేవునికి ఇష్టం లేని ప్రజలు. హల్లెలూయా. ఈ మాట వినగానే నాటి ఇశ్రాయేలు దగ్గరికి మనం వెళ్ళిపోతాం. మనమే కాదండి, మీరే కాదు, నేనే కాదు, ఏ బోధకులైనా బోధకురాలైనా అక్కడికే వెళ్ళిపోతారు. ఎందుకంటే వారు తండ్రిని విసిగించిన విధానాన్ని మనం అక్కడ చూస్తాం కనుక. కానీ ఎంత విసిగించిన తండ్రి మనం విడిచిపెట్టలేదే. తండ్రికి వారు వేరే ఉన్నా తండ్రి వారికి వేరే ఉండలేదు. మరి ఎవరంటే ఇష్టం ఉన్నదానికి? ఇప్పుడున్న ప్రజల కోసం దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది రమారమిగా కొన్ని వందల సంవత్సరాల క్రితం చెప్పిన మాట అయినప్పటికీ ఇప్పుడు మనకు వర్తిస్తుంది అది. కావున ప్రియ సహోదరులారా, మీ అందరూ కూడా ఈ వాక్యాన్ని చివరి వరకు వినవలసిగా తండ్రి నామములో మిమ్మల్ని చేతులు జోడించి అడుగుతున్నాను. ఇందులో సత్యాన్ని గ్రహించుకుందాం. ప్రియ సంగమా, ప్రపంచంలో, లోకంలో ఒక మనిషి అంటే ఒక మనిషికి ఇష్టం ఉండకపోవచ్చు. ఒక స్త్రీ అంటే ఒక స్త్రీకి ఇష్టం ఉండకపోవచ్చు. లేదంటే ఒక స్త్రీ అంటే ఒక పురుషునికో, పురుషుడు అంటే స్త్రీకో, నీ ఇరుగు పొరుగు వారికో, నీ తోటి వారికో నీవు ఇష్టం ఉంటే ఉండొచ్చు, లేదంటే వారు నీకు ఇష్టం ఉంటే ఉండొచ్చు, లేకుంటే లేదు. అది మన ఒక ప్రవర్తన బట్టి, మనం ఆలోచన విధానం బట్టి, మన జీవన విధానం బట్టి ఆ విధంగా అది వెళ్ళిపోతూ ఉంటుంది. మరి చెడ్డవారిని మంచివారిని జన్మింపజేసింది ఎవరు? తండ్రే. చెడ్డవారికి మంచివారికి ఆయుష్కాలం ఇచ్చింది ఎవరు? తండ్రే. చెడ్డవారిని మంచివారికి మేలు చేస్తుంది ఎవరు? తండ్రే. మరి ఇంత చేసిన తండ్రికి ఆయన ప్రజలంటే ఎందుకు ఇష్టం లేదో ఒక్కసారి మనం వాక్యంలోకి వెళ్దాం. తప్పనిసరిగా వెళ్ళాలి. తప్పనిసరిగా వాక్యాన్ని మనం వినాలి, నేర్చుకోవాలి. ముందు చెప్పుకున్నట్టుగా ఇశ్రాయేలు ప్రజల కోసమే మనం మాట్లాడుకుంటాం. కానీ ఇశ్రాయేలు ప్రజల తర్వాత, లేదంటే ఇశ్రాయేలు ప్రజలకు ముందో ఒక మాటను తండ్రి చెప్తున్నాడు. అది మనం ఈరోజు పాఠంగా నేర్చుకుందాం ఈ పాఠశాలలో. ఏమిటంటే, ఆయన అంటాడు కదా, గర్వ హృదయం కలిగిన వారు దేవునికి హేయములు అన్నాడు. దేవునికి హేయములు. ఆయన కృపా సత్యంలో ఉన్నవారిని తండ్రి ప్రేమిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అట్టి వారు చెడు మార్గం నుంచి తొలగిపోయి మంచి మార్గంలోకి వస్తారు అని ఈ రెండు మాటలు 5వ వచనము 6వ వచనము సామెతల గ్రంథము 16వ అధ్యాయంలో మాటలు మనకు కనిపిస్తాయి. సామెతల గ్రంథం 16వ అధ్యాయంలో 5, 6 వచనాలు మాటలు కనిపిస్తాయి. ఇంతకీ తండ్రికి ఎవరంటే ఇష్టం లేదు? గర్వ హృదయం కలిగిన వారంటే ఆయనకి హేయం అంటే వ్యతిరేకమైన వారు అని అర్థం.
హేయములు అంటే వ్యతిరేకమైన వారు అర్థం. ఓ క్రైస్తవుడా, నీవు గర్వంగా ఉంటున్నావా లోకంలో? నీవు నీ మనుషులకు వ్యతిరేకంగా జీవిస్తున్నావా? లేదంటే నీ కుటుంబ సభ్యులతోనో, భార్యతోనో, భర్తతోనో, బిడ్డలతోనో వ్యతిరేకంగా జీవిస్తున్నావా? అయితే నీవు కూడా తండ్రి దృష్టిలో అసహించుకున్నవాడివే. ఎందుకంటే క్రైస్తవుడికి ఉండవలసిన లక్షణాల్లో ఇది ఒక భాగము, ఒక మాట. క్రైస్తవుడికి ఎన్నో లక్షణాలు చెప్పాడు తండ్రి, నాటి నుంచి నేటి వరకు. వాటిలో మనం పాటించవలసిన లక్షణంలో ఇది ఒకటి. అందుకే 37 అధ్యాయం సంకీర్తన అని అంటాడు కదా. 37 అధ్యాయము కీర్తన భాగంలో మొదటి వచనాన్ని చూసుకుంటే, చెడ్డవారిని చూసి మీరు వ్యసన పడవద్దు. ఏమన్నాడంటే అక్కడ, చెడ్డవారిని చూసి నీవు వ్యసన పడవద్దు అంటాడు. వారు చెడ్డవారే. స్త్రీలో, పురుషులో, పిల్లలో, పెద్దవారు, యవనస్తులు, వారు చెడ్డవారే. కానీ వారిని చూసి నీవు విసుక్కోవద్దు. నీ వీలైతే వారికి మంచి మాటలు చెప్పు, వారి మంచి మార్గంలో నడిపించు. అది వారికి ఇష్టమైతే నీ మాటలు వింటారు, నీ మార్గంలో నడుస్తారు, వారు నాకు ఇష్టంగా ఉంటారు. ఒకవేళ నీ మాటకు వ్యతిరేకంగా కానీ జీవిస్తే, వ్యతిరేకంగా కానీ వారు ఉండగలిగితే, అప్పుడు నేను వారికి చూసుకుంటాను అంటారు. ఇది సంగమా. ఇక్కడ కూడా చెప్పేదారు ఏంటంటే, ఆయన పుట్టించిన ప్రజల్లోనే ఆయన ఎంచుకుంటున్నాడండి, పంచుకుంటున్నాడు, వేరు చేస్తున్నాడు. ఆయన ఇచ్చిన జీవం పొందుకున్న వారిలోనే ఈ వ్యత్యాసవాదం మనకు కనిపిస్తుంది స్పష్టంగా. ఎందుకంటే ఇప్పుడు సంగమా, ఆయన సమస్తాన్ని చేసినవాడు, సమస్త జనులకు ఆయన ఊపిరినిచ్చి బ్రతికించినవాడు. అలాంటి వాడు ఇప్పుడు అంటున్నాడు, గర్వ హృదయం కలిగిన వారంటే తండ్రికి హేయములు. హల్లెలూయా. హేయములు. ఇప్పుడు సంఘం ఎందుకు గర్వం పడతారో ప్రజలు నాకు తెలియదండి. నిజంగా మన వ్యక్తిగతంగా చూసుకుంటే, మీకు కలిగి ఉంటే కలిగి ఉండొచ్చు, ఆస్తులు ఉంటే ఆస్తులు ఉండొచ్చు, మేడ మీద మేడ ఉంటే ఉండొచ్చు, లేకుంటే 10 మంది వెనకాల, ఒక 100 మంది, ఒక 1000 మంది నీకు సపోర్ట్గా ఉండొచ్చు, లేదంటే నువ్వు ఒక మంచి ఉన్నతమైన పదవిలో ఉండొచ్చు, లేదంటే నువ్వు వెండి బంగారం సంపాదించుకున్న వారిలో ఒకడివై ఉండొచ్చు. కానీ బైబిల్ చెప్పేది ఒకటే సత్యమండి. అప్పుడు కానీ ఇప్పుడు కానీ బైబిల్ చెప్పేది సత్యం ఒకటే, అప్పుడైనా ఇప్పుడైనా. ఏంటి చెప్తుందంటే, నువ్వు సమస్తాన్ని సమకూర్చుకో, నేనేమి నీకు అడ్డు చెప్పను, నేనే నీకు సహాయం చేస్తాను. ఎందుకంటే మనం ఏం సాధించుకోలేమండి భూమి మీదకి వచ్చి. అసలు మనమే రక్షించుకోలేము. మనం రక్షించబడాలన్నా, మనం తినాలన్నా, తిరగాలన్నా, ఏది చేసుకోవాలన్నా అది చిత్తం ఉండాలి. అందుకే 8వ అధ్యాయంలో 18వ వచనంలో చెప్పిన మాట మనం చూసుకున్నట్లయితే, 8వ అధ్యాయం 18వ వచనం ఆయన ఏమన్నాడంటే, మీ పితరులకు ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా నేటి వల్లే మీరు భాగ్యవంతులుగా ఉండడానికి మీకు సామర్థ్యం కలుగు చేసిన వాడు నేనే అన్నాడు. ఈ మాట ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 18వ వచనంలో మనకు కనిపిస్తుంది. అక్కడ నువ్వేదో గొప్పగా అనుకుంటున్నావేమో, నేను చెమట వచ్చి, నేను కష్టపడి, నేను అన్నీ చేసుకున్నాను అని నువ్వు చెప్పుకుంటున్నావు, మంచిదే, నీ కష్టాలు జీతమే. కానీ నువ్వు కష్టపడడానికి నీకు శక్తినిచ్చింది, ఓపునిచ్చింది, ఆరోగ్యం ఇచ్చింది, ఆయుష్కాలం ఇచ్చింది, ఆ యొక్క దినాలను నీకు సమకూర్చింది నేనే అన్నాడు. అక్కడ ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 18వ వచనం చూసుకుంటే, మీ పితరులకు ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా నేటి వల్లే మీరు భాగ్యవంతులుగా అవ్వడానికి, వారికి ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా నేటి వల్ల మీరు భాగ్యవంతులు అవ్వడానికి మీకు సామర్థ్యం కలుగు చేసిన వాడును నేనే అన్నాడు. ఆయన మాట లేకుండా, ఆయన క్రియ లేకుండా, ఆయన తలంపు లేకుండా అసలు మానవుడి భూమి మీద పుట్టలేదు సరి కదా, మనకందరికీ తెలిసిందే కదా. మరి అలాంటిది నువ్వు ఎలా సాధించుకుంటున్నావు, ఎలా సంపాదించుకుంటున్నావు, ఎలా నువ్వు బ్రతికేస్తున్నావు అంటే, నా సొంతం అనుకుంటున్నామో. జాగ్రత్త. క్రైస్తవుడు కాదు, యావత్ మానవుడు చెప్తున్న మాట ఇది. ఈ భూమి మీద బ్రతుకున్న ప్రతి ఒక్కరు చెప్పిన మాట. నీ వల్ల ఏమీ కాదండి. ఎందుకంటే నీకు కలిగిన చిన్న తలనొప్పిని నువ్వు తీసుకోగలుగుతావా? నువ్వు బాగు చేసుకోగలుగుతావా? తలనొప్పి వచ్చింది ఏదో ఆలోచన ప్రకారంగా,
ఆ తలనొప్పి నువ్వు బాగు చేసుకోగలుగుతావా? నీకు ఔషధం కావాలి ప్రియ సంగమా. ఔషధం ఉంటేనే ఆ తలనొప్పి పోతుంది. ఈ ఔషధం ఇచ్చిన వాడు ఎవరు? ఆయనే. ఔషధం తయారు చేయడానికి జ్ఞానం ఇచ్చింది ఎవరు? ఆయనే. మరి ఇంత చేసిన తండ్రికి గర్వంగా ఉంటే ఆయన అంటున్నాడు, నీ గర్వం చూసి నేను అసహించుకుంటున్నాను అంటున్నాడు. జాగ్రత్తగా క్రైస్తవుడా. ఇది క్రైస్తవులు నేర్చుకోవాల్సిన పాఠాలలో ఒక పాఠం, ఇది ఒక భాగం, ఒక అధ్యాయం. ఇది ఎంతమంది నేర్చుకుంటున్నారో నాకు తెలియదు. కానీ నేటి మనుషులను చూస్తే చాలామంది గర్విష్ఠులుగా జీవితం చేస్తున్నారండి. అంతా నాకే తెలుసు అనుకుంటారు, అంతా నా వల్లే జరుగుతుంది అనుకుంటారు, అసలు నేను లేకపోతే అక్కడ లేనే లేదనుకుంటారు. ఇది ఎంత ప్రమాదకరమో తెలుసా ప్రియ సంగమా. నీ వల్ల ఏమవుతుందండి? మనిషి వల్ల ఏమవుతుందండి? ఏమీ కాదే, ఏమీ కాదు. నువ్వు కూర్చొని పైకి లేవాలంటే ఆయన చిత్తం ఉండాలి, ఆయన శక్తిని ఇవ్వాలి, ఆయన ఆరోగ్యం ఇవ్వాలి. చూడండి, మనం కూర్చొని చాలాసేపు కూర్చొని ఒకేసారి ఆ కుర్చీలో ఉంచో, మంచం మీద ఉంచో, అంటే మనం కూర్చున్న సోఫా మీద ఉంచో పైకి లేచినప్పుడు ఒక్కసారి నడుము పట్టితే అమ్మాయి నడుము పట్టేసిందండి అంటాం కదా. నడుము పట్టేద్ది. చాలాసేపు కూర్చున్నాం కదండి, నడుము చాలా నొప్పి వచ్చేస్తుందండి. అక్కడే పోయింది నీ యొక్క శక్తి. ప్రియ సహోదరులారా, మానవుడి వల్ల ఏది ఉపకారం జరగదు ఆయన లేకపోతే అన్ని చిన్న విషయంలో కూడా ఆయన మనకు సహాయం చేస్తుంటే నీకెందుకు గర్వం మనసులోను? నీకెందుకు అసూయ? నీకెందుకు వ్యత్యాస భేదము? అందుకే అక్కడ స్పష్టంగా చెప్పాడు, ఆయన కృపాసత్యం ఉన్నవారంట వర్ధిల్లబడుతూ ఆశీర్వదించబడుతూ చెడుతనములు తెలుసుకొని చెడుతనాన్ని విడిచిపెట్టి వారు మంచి మార్గం నడిచి దేవుని స్తుతిస్తారని సామెతల గ్రంథం 16వ అధ్యాయం 5-6 వచనాల్లో స్పష్టంగా చెప్పిన మాట. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం 18వ వచనం చెప్పిన మాట. మనం ఒకసారి ఆ రెండు కలుపుకోవాలి అక్కడ. ప్రియ సంగమా, మనిషి వల్ల మనిషికి ఏంటండి? ఏమి జరగదు ఆయన చిత్రం లేకపోతే. కానీ మనం ఏమి ఊహించుకుంటామంటే, నేను అన్నీ ఉన్నవాడిని కనుక నాకు ఎవరితో పని లేదు, నాకెవరు మాట వినవలసిన అవసరం లేదు, నిన్నెవరు కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైనా నా దగ్గర వస్తుంది, కానీ నేను వాళ్ళ దగ్గర వెళ్ళవలసిన అవసరం నాకు లేనే లేదు. ఇది మానవునికి గర్వం అండి. అలాంటి గర్వ మనసు కలిగిన వారిని అన్నాడు అసహించుకుంటాడంట, దూరంగా పెడతాడంట, ఆయనకి ఇష్టమే ఉండదంట. ఆయనకి ఇష్టం లేని జీవితం మనం జీవించి మనుషులను పక్కన పెడితే ఆయన చేత మనం దోషులుగా అనిపించుకోకూడదు. అంటే పాపం చేసిన వారుగా అనిపించుకోకూడదు. మనం చాలా జాగ్రత్తగా మన జీవితాన్ని గడుపుకోవాలి. ఆయన ఏమన్నా అంటే నువ్వు ఏదైనా సంపాదించుకోవడం నేను సహాయం చేస్తాను, కానీ గర్వాన్ని సంపాదించుకోవద్దు. నువ్వు ఎప్పుడైతే గర్వాన్ని సంపాదించుకుంటావో అదే నీ నాశనానికి మొదటి కారణము, పడిపోవడానికి మొదటి మెట్టు. అంతే. చాలామంది చూడండి, మెట్టు మీద దిగుతూ పెద్దవారు కానీ చిన్నవారు కానీ కాలు జారిపోయి కింద పడిపోతాం. నువ్వు పడిపోవడానికి మొదటి మెట్టు అదే, నీ గర్వమే. అందుకే ఇప్పుడు కొన్ని వందల సంవత్సరాల క్రితమే ప్రసంగి గారు రాసిన ఆ గ్రంథంలో, సామెతల గ్రంథం ఎవరు రాశారండి? ప్రసంగి గారు రాశారు. సొలొమోను రాసిన కీర్తన కాదు అది, ప్రసంగి గారు రాశారు. ఆయన రాసిన గ్రంథంలో ఈ మాట చెప్తున్నాడు మనుషులకు, నాటి మనుషులకు, నేటి మనుషులకు, మన వెనకాల రాబోతున్న మనుషులు కూడా ఇదే వాక్యం, ఇదే మాట. మనం ఇలాగ జీవించగలిగితే, నడవగలిగితే, ప్రియ సహోదరి క్రైస్తవులారా, సోదరులారా, మీరు ఎప్పుడు కూడా తండ్రి యొక్క ప్రేమకు వేరే ఉండదు. తండ్రి యొక్క కృప మీ మీద ఉండకుండా ఉండదు. తండ్రి యొక్క దయ, జాలి, గుణత్వము మీకు ఆయన కలుగు చేయకుండా ఉండడు. హల్లెలూయా. మనం వినాలి మాటలు, నేర్చుకోవాలి పాఠాలు. ఎందుకంటే ప్రతి క్రైస్తవుడు నేర్చుకోవాల్సిన పాఠం ఇదే. ఎంతకాలం అండి చెప్పిన మాటనే చెబుతూ కాలానికి వెళ్ళబుచ్చుకుంటాం మనం. ఎంతకాలం అండి ఈ యొక్క
జీవన విధానంలో మనకున్న మార్పులు. నూతనతనం మీరు నేర్చుకుంటున్నారా? నూతన అధ్యాయాన్ని మీరు తెరవగలుగుతున్నారా? వాక్యంలో తెరవగలిగితే ఈ మాటలు వినండి. మీరు వినండి, నేర్చుకోండి, అనేకులకు చెప్పండి, అనేకులకు ఆ మాట చెప్పండి. దావీదు గారు దినానికి 7 మార్లు ప్రార్థన చేశారు, నువ్వు కూడా చేయమ్మా చెప్తాడు పాస్టర్ గారు. దావీదు గారు రోజుకి 7 దినాలు, దినానికి 7 మార్లు ప్రార్థన చేశారు, 7 సార్లు ప్రార్థన చేశారు. కనుక నువ్వు కూడా అన్ని పనులు పక్కన పెట్టేసి రోజుకి 7 సార్లు ప్రార్థన చేయాలి, అప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు. ఆమె అంటారు ఒక సేవకుడు. ఏంటి ఆయన 7 మార్లు ప్రార్థన చేశాడా? 7 మార్లు ప్రార్థన చేసినట్టుగా ఎక్కడైనా వాక్యం ఉందా? ఆయన 7 మార్లు ప్రార్థన చేయలేదండి. 4 సార్లు ధ్యానం చేసి 3 సార్లు ప్రార్థన చేశాడు. ఇది కలిపేసి 7 సార్లు 7 సార్లు 7 మార్లు 7 మార్లు అని బోధిస్తుంటారు సేవకులు. ఆయన 7 సార్లు ప్రార్థన చేయలే, దినానికి 3 సార్లే ప్రార్థన చేశాడు. 4 సార్లు వాక్యాన్ని ధ్యానం చేశాడు. అది ఆయన చేసిన పని. ఈ చిన్న లాజిక్ తెలుసుకోలేని అనేకులు బోత పడిపోతుంటారు. వీరు పడిపోయింది కాకుండా వాళ్ళు కూడా బోత పడిస్తుంటారు. సరే 7 మార్లు ప్రార్థన చేస్తాం అనుకున్నాం. ఈ రోజుల్లో ఎవరు చేయగలండి? ఒక ప్రార్థన చేయడానికే మోకాలు నొప్పులు వచ్చేసే దినాలు ఇవి, నరాలు పట్టేసే దినాలు. ఒక ప్రార్థన చేయడానికే విసిగిపోయే దినాలు ఇవి. 7 సార్లు ప్రార్థన చేస్తారే మీరు? 7 సార్లు ప్రార్థన చేసి మీకు కలిగింది ఏంటి? ఒకటే ఆశీర్వాదం. సరే అనుకుందాం పోనీ 7 సార్లు మీరు ప్రార్థన చేశారండి రోజుకి, ప్రతిరోజు అలాగే చేస్తున్నారు. మీకు ఎన్ని ఆశీర్వాదాలు వస్తాయి? 7 ఆశీర్వాదాలు వస్తాయా అని ఎక్కడైనా బైబిల్లో ఉందా? మత్తయి సువార్త 25 స్పష్టంగా రాయబడ్డాడు ఆయన. ఎందుకంటే వాక్యం అంటే ఆసమాసం కాదు, నేను చాలాసార్లు చెప్తుంటాను. విశ్వాసులు కానీ, సేవకులు కానీ, సువార్తలు కానీ ఈ మాటను లోతుగా మీరు తెలుసుకోండి. మీరు తెలుసుకోలేకపోతే ఇంకా మీరు పైపైన ఉన్నారు, పైపైన బోధన చేస్తున్నారు, పైపైన విశ్వాసం నడిపిస్తున్నారు. మీరు జాగ్రత్త. ఎవరైనా సరే విన్నవారు కూడా మీరు పైపైన వింటున్నారేమో, అది మీకు ఆశీర్వాదం కాదు. 7 మార్లు ప్రార్థన చేస్తే 7 సార్లు నీకు ఆశీర్వదిస్తాడా? ఒకటే ఆశీర్వాదం. మత్తయి సువార్త 25 రాయబడినట్టుగా ఉదయకాలంలో ఒకడు వచ్చాడు పని చేయడానికి, తోటలో పనికి కదండి. 9 గంటల్లో ఒకడు వచ్చాడు, 9 గంటలకి. మళ్ళీ మధ్యాహ్నం 12 గంటలకు ఒకడు వచ్చాడు, 3 గంటలకు ఒకడు వచ్చాడు, 5 గంటలకు ఒకడు వచ్చాడు, చివరికి 6 గంటలకు ఒకడు వచ్చాడు పొలంలో పని చేయడానికి కదా. చేశారు. మరి ఇప్పుడు ఎవరికి జీతం ఎక్కవాలైనా? పొద్దున్న 6 గంటల నుంచి సాయంకాలం 6 గంటలకు కష్టపడ్డవాడికి ధర్మంగా, న్యాయంగా జీతం ఎక్కవాలి. మరి ఎంత ఇచ్చాడైనా? వాడికి ఎంత ఇచ్చాడో వీడికి అంతే ఇచ్చాడు. జాగ్రత్త. వాడికి ఎంత ఇచ్చాడు జీతం, వీడికి అంతే ఇచ్చాడు. 1 గంట ముందు ఇచ్చేవాడికి అదే జీతం, 12 గంటలు పనిచేసిన వాడికి అదే జీతం. సంగమా, మరి ఇది ఎక్కడ ధర్మం అండి? ఎక్కడ ధర్మం అండి ఇది? అలాగే నువ్వు 7 మార్లు ప్రార్థన చేసిన ఒకటే ఆశీర్వాదం, ఒకసారి ప్రార్థన చేసిన ఒకటే ఆశీర్వాదం. ఇది తెలుసుకుంటుంది సంగమా. అంటే మనలో గర్వము లేకుండా ఉంటే చిటితనం విడిచిపెట్టి ఆయనను వెంబడిస్తామని ఈ వాక్యంలో స్పష్టంగా మనకు కనిపిస్తుంది. స్పష్టంగా ఆయన మాట్లాడుతున్నాను. పరిశుద్ధాత్మ తండ్రి, నువ్వు జ్ఞానం సంపాదించుకుంటున్నావా? నువ్వు ఏ వాక్యం తీసుకుంటున్నావు? ఎలా బోధిస్తావు? ఒకసారి నీ గుండె పని నువ్వు చేసుకొని ఆలోచించుకొని నువ్వు చెప్పే వాక్యం ఏంటో, అందులో ఎంత సారాంశం ఉందో, ఎంత ఆ మనుషులను మార్పు తెస్తుందో. అదేమీ లేదండి ఈ కాలంలో. ఈ కాలంలో అదేమీ లేదు. నవ్వింపు కవ్వింపు కావాలి, అరుపులు కేకలు కావాలి, గట్టిగా గంభీరంగా అరవగలిగే శక్తి కావాలి. వారే సేవకులు. ఒక ఆయన అయితే గుండెలు అలసిపడినట్టు అరుస్తాడు. కొంతకాలం అలిసినప్పుడు ఏమవుతుందో తెలుసా? ఆ గుండె వీక్ అయిపోయిన తర్వాత ఆ గుండె పట్టుకొని మళ్ళీ ప్రభు దగ్గరికి వస్తాను. ఆయనా, నా గుండె అలసిపోయింది, నేను అరవలేకపోతున్నాను, నేను మాట్లాడకపోతున్నాను కదండి, నా గుండెకు నువ్వు ఆపరేషన్ చేయి అంటే ప్రార్థన. ఎలాగుందో చూడండి.
నా గుండెలు అలసిపోకుండా ఆగిపోకుండా ఆపరేషన్ చేయి నువ్వు అంటే ప్రార్థన. నేను అరవమని ఆయన చెప్పాడండి, కేకలు వేయమని ఆయన చెప్పాడా, గంతులు వేయమని ఆయన చెప్పాడా, పెద్దగా నోరెట్టి అరవమని చెప్పాడా? ఎక్కడ చెప్పాడు చూపించండి వాక్యం. మత్తయి సువార్త 12 అంటాడు, నా సేవకుడి మాట ఎక్కడ వినిపించదు, ఆయన కేకలు వేయడానికి అంటారు అక్కడ మత్తయి సువార్త 12 18 వచనాలు ఆ మాట మనకు రాయబడి ఉన్నాయి సంగమా. మరి ఇంత క్లియర్గా ఉన్నా సరే వాక్యం నీకు ఏమర్థం అవుతుందండి? ఈరోజు ఎలాగైపోయిందంటే ఒక స్టైల్ నేర్చేసుకున్న సేవకురాలు కూడా అంతే. ఒక బాణి ఎంచుకున్నారండి, ఆ బాణీలో వెళ్ళిపోతున్నారంటే. ఏ సేవకుడు అయితే గట్టిగా వాక్యం చెప్తాడో, కేకలు వేసి ఆ వాక్యం చెప్తాడో వారే గొప్ప పెద్ద సేవకుడు. ఇప్పుడున్న ప్రజెంట్ వాడి తండ్రి కావాల్సింది అది కాదండి, అది కాదు. వినయ మనస్సుతో నా సేవకుడి యొక్క కేకలు బయటికి వినబడవు. ఆయన కేకలు వేయడు, మూల వీధిలో నిలబడి ఆయన శబ్దం ఎవరికి వినబడదు అని మత్తయి సువార్త 12 రాయబడిన మాట మనం చూసుకోవాలి. ఎందుకు అరుస్తారో తెలియదు. ఎందుకు ఒక సేవకుడు వాక్యం చెప్తుంటే సహోదరులారా నాకేమనిపిస్తుందంటే, వీళ్ళు వాక్యం చెప్తున్నారా ఎవరితో గొడవాడుకుంటున్నారు అనుకుంటుంటాం. అలాగే కేకలు వేస్తుంటారు, ఒకరి మించిన ఒకరు. చివరికి అది నీకు గుండె జబ్బు తెస్తున్నాను సంగతి మర్చిపోతున్నాం. ప్రసంగమ్మా, తండ్రి పని చేస్తూ జబ్బు తెచ్చుకోమని చెప్పలేదు. తండ్రి పని చేసిన వారు ఆశీర్వదించబడతారని వాక్యం ఉంది. ఒకవేళ ఆ జబ్బే వచ్చే దినం వస్తే మనం తప్పించలేము. నా పని చేసిన వారిని నేను ఆశీర్వదిస్తానని అని చెప్పాడు కదా. ఆయన ఆశీర్వాదం పొందుకున్నాడు జబ్బు పడతాడా? ఆయన ఆశీర్వాదంలో ఉన్నవాడు నీరసమైపోతాడా? ఆయన ఆశీర్వాదంలో పొందుకున్నవాడు ఆకలి దప్పుడుతూ ఉంటాడా? ఒకవేళ ఉంటే అది దేవుని నామానికి మహిమ, ఆయన చిత్తం, మనం ఏం చేయలేం. ఏదేమైనప్పటికీ ప్రసంగమా సాయంత్రం చెప్పబడినట్టుగా గర్విష్ఠులని తండ్రి అసహించుకుంటాడు. ఈరోజు నీవు కానీ నేను కానీ ఎవరైనా సరే ఆయన్ని అసహించుకునే రీతిలో మనం జీవించకూడదని ప్రభు నామములో మిమ్మల్ని కోరుకుంటున్నారు. ప్రియ సహోదరులారా, ప్రభు నామములో కోరుకుంటున్నానండి. ఆయన యొక్క ఆత్మతో మనం నడిపిస్తాం కనుక, ఆయన పని చేస్తాం కనుక ఏమో ఆయన చిత్తము, ఆయన రాకడా మన పోకడా ఇప్పుడు మనకు తెలియదు. అంతవరకు కూడా ఆయనలో గరిష్ఠుగా కాకుండా చెడుతను విడిచిపెట్టి ఆయన మంచి మార్గం నడుచుకునేవారుగా, ఆయనకి ఇష్టమైన ఆయన కృపా సత్యంను మనం అనుభవించేవారుగా ఉండాలని కోరుకుంటున్నాను. మీ అందరిని తండ్రి దీవించినాక ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదాలకు కారణభూతమైన మా ప్రియ పరలోక దేవా, నీ ఉన్నతమైన ఘనమైన నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే ఉదయకాల సమయంలో నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రం చెల్లిస్తుంది. ఘనత మహిమ ప్రభావాన్ని మీరు పొందుకున్నాయి. నా ప్రభావం నీ చిత్తమైతే తండ్రి ఇచ్చిన వాక్యము మా జీవితంలో ఫలించి అభివృద్ధి పొంది విస్తరించాలని సహాయం చేయండి. నాయన మా అందరిలో కూడా తండ్రి, ఏ మనిషిలో కూడా గర్వం అనేది రాకున్నట్లు అయ్యా తండ్రి, నాన్న ప్రభా తండ్రి, మా యొక్క హృదయాన్ని మూసివేయండి అయ్యా. తెల్లగా తండ్రి నాన్న నీ వాక్యం ద్వారా తండ్రి మాకు నూతనమైన హృదయం తెరవండి అయ్యా తండ్రి. మాటలు ఉన్న వాళ్ళలో తండ్రి ఏసయ్యా నా ప్రభా ఆలోచన కలిగించి, ఆవేశం తగ్గించి తండ్రి, విన్న మాటలు తండ్రి వారి జీవితంలో నీరు కట్టి ఫలించాలను అభివృద్ధి పొందిస్తామని నమ్ముతూ, అలాగే నా ప్రభా ఉదయకాల సమయంలో నన్ను కూడా జ్ఞాపకం చేసినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తూ, ఈ యొక్క ఆశీర్వాదం దీవెన కృప మాకు మందకు సమానంగా దయచేయమని మా ప్రియ రక్షకుడైన క్రీస్తు నామములో ప్రార్థన అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరూ కూడా తండ్రి నామములో వందనాలు. తండ్రి మేము దీవించి ఆశీర్వదించుగాక. హల్లెలూయా.